హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షార్ట్స్. అయిపోయింది సంపూర్ణం, పరిపూర్ణం, ఫుల్, ఫైనల్ అన్ని విధాలుగా కూడా సరెండర్, టిమిడిటీ, ఆ తర్వాత వీక్ పర్ఫార్మెన్స్, బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఎన్ని విధాలుగా రౌండప్ చేయాలో అన్ని విధాలుగా కూడా ఈ T20 లెగ్ అనేది ముగిసింది. 4-0తో సిరీస్ ఓడిపోవడం, ఫస్ట్ మ్యాచ్ వాషౌట్ అయింది. ఆ తర్వాత ఒక మ్యాచ్లో కూడా గెలుపుకి దగ్గరగా వచ్చిందంటే ఓన్లీ సెకండ్ T20. ఆ తర్వాత ఇట్ ఈస్ ఆల్ రన్నింగ్ అవే ఫ్రమ్ విక్టరీ లాగా కనిపించింది. ఇవాళ కూడా అలాగే కనిపించింది నాకు. హోల్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఇంక్లూడింగ్ టుడేస్ పర్ఫార్మెన్స్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎందుకు తీసుకున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇట్ లుక్స్ లైక్ గుడ్ బ్యాటింగ్ ట్రాక్ అన్నాడు. ఆ తర్వాత పిచ్ ట్రూగా ఉంటుంది, అలాగే ఉంటుంది, సో చేస్ ప్రిఫర్ చేస్తామని మాట్లాడాడు. బట్ ఎందుకు వై అంటున్నానంటే మీకున్న బౌలింగ్ ఆప్షన్స్ చూడండి. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్, ఆ తర్వాత సూర్యాన్ షెట్కి, శివం దూబే. ఈ బౌలింగ్ ఆప్షన్స్తో మీరు ఎందుకు బౌలింగ్ ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎస్పెషలీ వెన్ యూ నో దట్ బ్యాటింగ్లో సమస్యలు ఉన్నాయి, బౌలింగ్ ఈజ్ కాంప్రమైజ్. ఏం చేద్దాం అనుకుంటున్నారు బౌలింగ్ ఫస్ట్ చేసి? టాక్టికలీ డెసిషన్ వైజ్ ఇట్ సెల్ఫ్ శ్రేయస్ అయ్యర్ తప్పటి అడిగేసాడు. శ్రేయస్ అయ్యర్ కాదు, డిస్కషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, టీమ్ ఇండియా తప్పటి అడిగేసింది. ఇంకా తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ 4 overs బాగానే వేశారు. 5th and 6th overs కొంచెం రన్స్కి వెళ్ళాయి. క్యాచ్ శివం దుబే పట్టుంటే బాగుండేది. ఇండియన్ క్యాచ్ ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ. అసలు ఇంగ్లాండ్ 29 catches and 5 drop catches ఉంటే, ఇండియా విషయానికి వచ్చేసరికి మనం క్యాచ్లు డ్రాప్లు ఎక్కువ ఉన్నాయి కానీ పట్టిన చాలా తక్కువగానే ఉన్నాయి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ హ్యూజ్ ఇష్యూ ఈ క్యాచ్లు డ్రాప్ చేయడం. ఇవాళ మనం చూసుకుంటే షెడ్గే ఒక డ్రాప్ చేశాడు, దూబే ఒక డ్రాప్ చేశాడు, ఇషాన్ కిషన్ ఒక డ్రాప్ చేశాడు. అండ్ దూబే మేడ్ అ మెస్ ఆఫ్ దట్ అటెంప్ట్. అండ్ ఆ తర్వాత 93 పరుగులు ఎక్స్ట్రా కొట్టాడు హ్యారీ బ్రూక్. తర్వాత బట్లర్ అవుట్ అయిన తర్వాత 30 runs ఎక్స్ట్రా కొట్టాడు. బట్ స్టిల్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 9 overs దాకా బాగానే ఉండింది స్కోర్. 9 overs అరౌండ్ 89-90 దాకా ఉండింది. ఆ తర్వాత 10th overలో బాగా పరుగులు వచ్చాయి, 111 వచ్చాయి అక్కడ. తర్వాత 13th over విషయానికి వచ్చేసరికి దేవర్ అరౌండ్ 140. 14th, 15th, 16th ఈ ఓవర్లు అయిపోయేసరికి దే స్కోర్ 200. ఆ 3 overs దే గాట్ 65 runs. ఆ 3 oversలో 20 runs overs అనేవి, 20+ runs overs అనేవి 3 consecutive overs వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి పాపం 2 ఓవర్లు హర్షదీప్, ప్రిన్స్ బాగానే వేసి కంట్రోల్, హర్షదీప్, ప్రసిద్ధ్ బాగానే వేసి కంట్రోల్ చేశారు. లాస్ట్ ఓవర్ కూడా పాపం ప్రిన్స్ యాదవ్ కంట్రోల్ చేశాడు, మధ్యలో దూబేని తీసుకొచ్చారు. ఇదేం డెసిషన్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. దూబేకి బౌలింగ్ ఇవ్వాలంటే 7th over ఇవ్వండి, లేదా 11th over ఇవ్వండి. డైరెక్ట్గా 19th over ఇవ్వడం ఏంటి? అతను 2 wickets తీశాడు కదా అని మాట్లాడుకుని 22 పరుగులు ఇచ్చాడు, 22 runs ఇచ్చాడు దూబే. సో క్లియర్లీ ఒక ప్లానింగ్ లేదు, ఒక విజన్ లేదు, ఒక పద్ధతి లేదు. సంజు శాంసన్ లోపల తీసుకొచ్చి వైభవ్ సూర్యవంశిని బయట పెట్టారు. వాళ్ళు ఎందుకు చేశారో కూడా తెలియదు. అట్ ద ఫస్ట్ ప్లేస్ సంజు బయటకు ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఆ తర్వాత ఇవాళ లోపలికి ఎందుకు వచ్చాడో తెలియదు. ఏం జరుగుతోంది? ఏం కాల్స్ తీసుకుంటున్నారు? ఏం ఆలోచనలో ఉన్నారు? ఏదన్నా ఒక ప్రాసెస్ అన్నా ఉందా? బౌలింగ్లో రన్స్కి వెళ్తున్నారు అని పొద్దున కూడా చెప్పారు. బౌలింగ్లో రన్స్కి వెళ్తున్నారు, వీ కెన్ స్టిల్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. ఎందుకంటే బూమ్ లేడు, హార్దిక్ లేడు, కుల్దీప్ లేడు, వరుణ్ అవుట్ ఆఫ్ ఫామ్, పైగా ఇంజర్డ్ అయిపోయాడు, హర్షిత్ రాణా రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ బౌలింగ్ రన్స్కి వెళ్ళడం. బట్ ఇది క్లూలెస్నెస్, ఇది అబ్సల్యూట్ క్లూలెస్నెస్. అండ్ వెరీ వెరీ హారబుల్ క్యాప్టెన్సీ, హారబుల్ చేంజ్ ఆఫ్ బౌలర్స్. బౌలర్స్ అలా చేస్తే క్యాప్టెన్ చేస్తాడు, సొల్లు వాగద్దు ప్లీజ్, దయచేసి అనకండి అట్లాంటి మాటలు. ఇట్ హాస్ బీన్ అ వెరీ లాక్లస్టర్ క్యాప్టెన్సీ. ఇట్ హాస్ బీన్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేయింగ్ 11 సెలక్షన్స్లో కూడా. ఆ గంభీర్ చేస్తాడు కదా శ్రేయస్ అయ్యర్, ఏమంటే మరి గంభీర్ చేస్తున్నాడు, శ్రేయస్ అయ్యర్ ఏం చేయకుండా ఎందుకున్నా నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేనేం గంభీర్ని వెనకేసుకొని రావట్లేదు. గంభీర్ హాస్ బీన్ వెరీ వెరీ రాంగ్. అన్ని చేంజెస్ చేయాల్సిన ఫస్ట్ పొజిషన్ అవసరమే లేదు. అది ఎవరు అడిగినా కూడా ఆపాలి, ముందు ఎవరో ఒకళ్ళు చెక్ చేయాలి. లేదు, లెట్ అస్ నాట్ మేక్ దిస్ చేంజెస్ అని చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు చేంజ్లు చేయడం ఏమన్నా అంటే కమ్యూనికేషన్ ఉందని చెప్పడం. ఏం కమ్యూనికేషన్ ఉందో నాకైతే అర్థం కాదు. ఐ అండర్స్టాండ్ దట్ ఠీక్ చలో వరల్డ్ కప్ గెలిపించాడు, ఉంది ఏదో విజన్ ఉంది, ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఇది విజన్ కాదు, ఇది జస్ట్ రియాక్టింగ్ టు సోషల్ మీడియా ప్రెషర్. వైభవ్ ఆడాలనేది సోషల్ మీడియా ప్రెషర్, శ్రేయస్ క్యాప్టెన్ అవ్వాలనేది సోషల్ మీడియా ప్రెషర్, ఆ తర్వాత మళ్ళీ సంజు ఆడించాలనేది సోషల్ మీడియా ప్రెషర్. ఏం జరుగుతోంది టీమిండియాలో? అండ్ ఇంకోటి అబ్సెషన్ విత్ ఆల్రౌండర్స్ ఏంది గంభీర్కి? శివం దూబే, సూర్యాన్ షెడ్గే, అక్షర్ పటేల్, ముగ్గురు అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. అంటే సరే, షెడ్గే ఫస్ట్ సిరీస్, షెడ్గే మనం పూర్తి స్థాయిలో అవుట్ ఆఫ్ ఫామ్ అని చెప్పడం కరెక్ట్ కాదు. బట్ శివం దూబే హ్యాస్ నాట్ బీన్ ఇన్ గ్రేట్ ఫామ్, అక్షర్ పటేల్ హ్యాస్ నాట్ బీన్ ఇన్ గ్రేట్ ఫామ్. ఇంకొక బౌలర్నిగా తీసుకొని రావాలి. మీరు షెడ్గేని ఆడిస్తుంటే దూబే ప్లేస్లో ఆడించి, మీరు సుందర్ ప్లేస్లో రవి బిష్ణోని తీసుకొచ్చుంటే బెటర్గా ఉండేదేమో. 250 బదులు 220 ఇచ్చేవాళ్ళేమో, 230 ఇచ్చేవాళ్ళేమో. సో ఎన్ని విధాలుగా మీరు తప్పులు చేయాలో అన్ని విధాలుగా తప్పులు చేస్తూ ఏం చేయాలి? మేము వీఆర్ ఏ టీమ్ ఇన్ ట్రాన్సిషన్ అంటాం. ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్.
అండ్ ఇంగ్లాండ్కి తెలుసు దట్ ఇఫ్ దే విన్ దిస్ గేమ్ వాళ్ళు నెంబర్ 1కి వెళ్తారు T20 పొజిషన్లో. ఇండియా నెంబర్ 1లో 2 yearsగా కనిపిస్తూ వచ్చింది. ఇండియా హెస్ బిన్ నెంబర్ 1 సిన్స్ 2.5 years. సడన్గా నెంబర్ 1 ర్యాంక్ అనేది మారింది. అగైన్ ఐ టెల్ యూ దట్ ఓకే ఫైన్, ర్యాంకింగ్స్ అనేది పట్టించుకోకండి. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఆర్ వరల్డ్ కప్స్ విత్ అస్ వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ టోర్నమెంట్స్ గెలుస్తున్నామా, వరల్డ్ కప్స్ గెలుస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ లాంగ్ యాజ్ వీ విన్ ఇట్, ఈ ర్యాంకింగ్స్ అనేవి పెద్ద ఫరక్ పడవు, రైట్. బట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఓడిపోతే ఓడిపోండి, ప్రాబ్లం లేదు. బట్ ఓడిపోయే విధానంలో ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. అండ్ యు ఆర్ నాట్ లూజింగ్ టు అన్ ఆపోనెంట్, యు ఆర్ లూజింగ్ టు యువర్ సెల్ఫ్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దే జస్ట్ మేడ్ మెర్రీ బికాస్ ఆఫ్ యువర్ మిస్టేక్స్. మీరు 3 బౌలర్తో వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్న 20 overs గేమ్లో? అభిషేక్ శర్మ ఉన్నాడు, కొంచెం ట్రై అయినా చేయాలిగా, స్పిన్ వేయించచ్చు కదా, ట్రై చేయించాలి. తిలక్ వర్మ ఉన్నాడు, ట్రై చేయించవచ్చు కదా, ట్రై చేయలేదు. మీకు ఇవాళ బిష్ణోయిని తీసుకొని రావచ్చు కదా, తీసుకొని రాలేదు. సో ప్రసిద్ధ్ కృష్ణ చేత 2 over ఎందుకు వేస్తున్నారు? ఐపీఎల్ మొత్తం అంతా అతను ఫస్ట్ చేంజ్ బౌలర్గానో ఆఫ్టర్ పవర్ ప్లేలో వేసాడు. ఇక్కడ ఎందుకు వేసాడు? అదృష్టం బాగుండి ఆ వికెట్ అనేది వచ్చింది సాల్టీలో, అది కూడా 6కు పోయేది. బట్ ఇది అన్నాడు, క్రెడిట్ టు హిమ్, ఈ కేమ్ బ్యాక్ వెల్. లాస్ట్ 2 overs పాపం బాగా వేసాడు బౌలింగ్, అబ్సల్యూట్ క్రెడిట్ టు హిమ్, ఎక్కడ కూడా తప్పు పట్టేది లేదు అతను. బట్ వెన్ దెర్ ఇస్ అ సర్టెన్ రోల్ విచ్ వన్ పర్సన్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ఐపీఎల్, అదే రోల్ని కంటిన్యూ చేయొచ్చు కదా. ఇండియాకి సక్సెస్ ఎందుకు వచ్చింది లాస్ట్ 2 ఏళ్ళుగా T20లో? ఎవరెవరైతే ఐపీఎల్లో ఒక రోల్ ఫాలో అవుతున్నారో అదే రోల్ ఇచ్చారు కదా ఇక్కడ కూడా. ఓపెనర్గానే ఉన్నాడు, ఫస్ట్ చేంజ్ బౌలర్గానే వచ్చాడు, స్పిన్నర్గానే ఉన్నాడు. ఐ మీన్ మిడిల్ ఓవర్స్లో వేసాడు. పవర్ ప్లేలో వేస్తే కొంచెం అటు ఇటు అవుతుందంటే దే యూజ్ హిమ్ ఇన్ పవర్ ప్లే, ఐ మీన్ అవుట్ సైడ్ పవర్ ప్లే. ఇక్కడ ఏం కనిపించిందని? అండ్ దానికి తోడు ఫీల్డింగ్లో చాలా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం, బ్రూక్ లాంటి వాళ్ళు బాగా అవతల పడేయడం. సి దేర్ ఈజ్ సమ్ పాజిటివిటీ, నేను కాదనట్లే. ఇషాన్ ప్లేడ్ వెల్. ఒకటి షఫుల్ అయ్యి పూలు కొట్టకుండా కట్ షాట్స్ కొట్టే ప్రయత్నం చేశాడు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. సంజు ఉన్నంతసేపులో లుక్ గుడ్, శ్రేయస్ ఉన్నంతసేపులో లుక్ గుడ్. తిలక్ అగైన్ కొంచెం సాల్వేజ్ చేసుకోగలిగి, లేదంటే నెక్స్ట్ వికెట్ తిలక్ది ఎగిరేది. ఈ 50 కొట్టడంతో కొంచెం యూ కెన్ స్టిల్ హ్యావ్ నో క్లారిటీ. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ పక్కన పడేసిన వాళ్ళు 50 కొడితే తిలక్ని ఎందుకు ఉంచుకుంటారని డౌట్లు రావచ్చు. కానీ బట్ స్టిల్ ఠీకే, ఒక నాక్ అనేది ఆడగలిగాడు తిలక్ వర్మ టు షో దట్ ఓకే ఆడగళ్ళు, కొంచెం టైం పడుతుంది, బట్ ఈజ్ వర్కింగ్ ఆన్ హిస్ గేమ్ అని. కొంచెం పాజిటివ్స్ ఉన్నాయి కాదనట్లా. బట్ ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయో ఆలోచించుకోండి నేను ఓవర్ షాడో చేయడానికి. 257 కొట్టిన తర్వాత ప్లీజ్ డోంట్ టెల్ మీ దట్ ఇండియా హ్యాడ్ హోప్స్ టు చేసి ఛాన్సే లేదు, రైట్. అండ్ బ్యాటింగ్ వాజ్ షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్. దానికి తోడు అభిషేక్ శర్మ వీళ్ళు ఎందుకు కొంచెం కాషియస్గా స్టార్ట్ చేశాడో నాకైతే అర్థం కాల. ఈ కూడా అటాక్ట్ ఫ్యూ బాల్స్, లేదు నేను సింగిల్ ఆడదాం అనుకుంటున్నా, స్ట్రైట్ బ్యాట్ పెట్టి ఆడదాం అనుకుంటున్నా. ఆ ముందు బాల్ ఫేస్ ఓపెన్ చేసాడు, సింగిల్ వచ్చింది. ఈ బాల్ స్ట్రైట్ బ్యాట్ ఎందుకు పెట్టాడు తిరిగి అవుట్ అయ్యాడు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ క్లారిటీ. ఒక్కొక్క ప్లేయర్ మీద కూడా ప్రెషర్ ఉంది. మీరు అన్న ఆడకపోతే తీసేస్తారు కదని అట్లా నడవదు బస్. ఆ ప్లేయర్కి బ్యాకింగ్ అనేది ఉండాలి. మీరు ట్రాన్సిషన్ అన్నప్పుడు ఈ బ్యాక్ దెమ్. కనీసం ఎవరికన్నా బ్యాకింగ్ అనేది ఇచ్చారు, ఎవరికి ఇవ్వాలి. సో ఓవరాల్గా ఇట్ హెస్ బిన్ అ కలెక్టివ్ ఫెయిల్యూర్. అండ్ బక్ స్టాప్స్ విత్ ద క్యాప్టెన్, ఇట్ స్టార్ట్స్ విత్ ద క్యాప్టెన్. శ్రేయస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. శ్రేయస్ షుడ్ ఫిగర్ అవుట్ ఎవరు అతని ప్లేయర్స్, అండ్ ఇన్ సెన్స్ ఏ రోల్కి ఎవరెవరు సరిపోతారనే దాని గురించి శ్రేయస్ క్లారిటీ రావాలి. గంభీర్ ఇక్కడ ఇన్వాల్వ్ ఎందుకు చేస్తామంటే కనుక డెఫినెట్లీ మీకు ఇప్పుడు క్యాప్టెన్ కూడా ఒక ఫ్రెష్గానే అపాయింట్ అయిన క్యాప్టెన్. అది క్యాప్టెన్ ఏమో 2-3 ఏళ్ళగా ఇండియా క్యాప్టెన్ చేయట్లేదు, టు లీవ్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. సో గంభీర్ కూడా మీ క్యాప్టెన్ పరంగా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ ద ఇన్పుట్ దట్ యు ఆర్ గివింగ్? ఏం చేయట్లా, ఏం నడుస్తుంది? ఎందుకు ఫలానా ప్లేయర్ పక్కకి వెళ్ళాడు, ఎందుకు ఫలానా ప్లేయర్ లోపలికి వచ్చాడు? వీఆర్ హ్యావింగ్ ద కాన్వర్జేషన్ విత్ ద ప్లేయర్స్ బాగానే ఉంది, బట్ వాట్ ఆర్ ద ప్లేయర్స్ డూయింగ్? ఏమీ చేయట్లా. సో మీకు ఒక టూర్లో మీకు 6 matches, అది T20 ఫార్మాట్లో. టెస్ట్ ఫార్మాట్లో అయితే ఐ కెన్ అండర్స్టాండ్, బట్ అవుట్ సైడ్ కండిషన్స్లో పిచ్చెస్ కష్టంగా ఉంటాయి. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఇబ్బంది అవుద్ది, మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ స్టిల్ అండర్స్టాండ్. అలాంటిది ఇప్పుడు కూడా మన వీ హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్ వెల్. ఆర్ బౌలింగ్ అనేది కొంచెం బెటర్ అయింది. వీ హ్యావ్ హ్యాడ్ విక్టరీస్ ఇన్ ఆస్ట్రేలియా, వీ హ్యాడ్ విక్టరీస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్లో విక్టరీలు వచ్చాయి. సో మరీ ఇలా కొట్టించుకొని అయితే రాలా రీసెంట్ 7-8 yearsగా చూసుకుంటే. ఓడిపోయినాయి, సిరీస్లో ఓడిపోయినా ఉన్నాయి, దారుణంగా ఓడిపోయినా కూడా ఉన్నాయి. ఎక్కడో ఒక విక్టరీ తీసుకొని వచ్చాం టెస్ట్ మ్యాచెస్లో. బట్ T20స్లో వీ ఆల్వేస్ డన్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో కండిషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏం లేదు, ఇవి బ్యాటింగ్ కండిషన్స్ ఇవి, అందులో డౌటే లేదు. అండ్ వాళ్ళ బౌలింగ్లో ఎక్స్ట్రా శామ్ కరన్ చూసుకోండి, విల్ జాక్స్ చూసుకోండి, దట్ ఈస్ వాట్ ఆల్రౌండర్ సార్. శామ్ కరన్ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీస్తున్నాడు, విల్ జాక్స్ వచ్చి కంటైన్ చేస్తున్నాడు. ఎవరున్నారు అట్లాంటి బౌలర్స్? అక్షర్ పటేల్ డిడ్ వెల్ ఇన్ ద వరల్డ్ కప్. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు అక్షర్ పటేల్? యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఏం జరుగుతుందో, ఎందుకు ప్రాబ్లం వస్తుందో అర్థం చేసుకోవాలి. యూ కాంట్ సిట్ దేర్ అండ్ క్లాప్. సో ఈ సిరీస్ అనేది డెఫినెట్ ఐ ఓపెనర్. అండ్ ఇక్కడ నుంచి జింబాబ్వేకి వెళ్ళబోతున్నారు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ దేర్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ, ఎవడోడు ఏ పని చేయాలో ఎందుకున్నాడు అని. లేదంటే కనుక యూ విల్ ఎండ్ అప్ లూజింగ్. వైభవ్ సూర్యవంశీ ఎందుకు డ్రాప్ చేశారు కూడా తెలియదు. జస్ట్ టు టెల్ హిమ్ దట్ శాంసన్ జింబాబ్వేకి వెళ్ళట్లేదు కదా అన్నా, నువ్వు జింబాబ్వేలో ఆడుకో, ఇక్కడ శాంసన్ ఆడింది. శాంసన్ 100 కొట్టుంటే వాళ్ళు కొట్టుంటే బాగుంటుంది అనిపించింది, కనీసం ఒకళ్ళకన్నా అర్థం కనిపించాలని. అండ్ ఎనీవే సి యూ హ్యావ్ నో క్లారిటీ వాట్స్ ఎవర్.
మనం తప్పులు చేస్తూ పోతూ ఇంగ్లాండ్ వాళ్ళు మన మీద గెలవకుండా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? సో బుమ్రా లేకుండా, హార్దిక్ లేకుండా ఈ టీం అనేది ఈజ్ నాట్ ఏబుల్ టు విన్ మ్యాచెస్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఉన్నా థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. అండ్ స్పిన్నర్స్ వికెట్లు తీసుకోవాలి. మీకు డాసన్ వికెట్ తీస్తున్నాడు, ఆదిల్ రషీద్ వికెట్లు తీస్తున్నాడు, విల్ జాక్స్ వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్ని వికెట్లు బిష్నాయ్ తీసాడు, ఎన్ని వికెట్లు అక్షర్ తీసాడు, ఎన్ని వికెట్లు వరుణ్ తీసాడు. సో దట్స్ అ సీరియస్ కన్సర్న్ దట్ ఇండియా హాస్. అన్ని విభాగాల్లోనే సీరియస్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే కనుక వరల్డ్ ఛాంపియన్స్ హంబుల్డ్ ఇన్ ఇంగ్లాండ్, సరే వాళ్ళు సంబరాలు చేసుకుంటారు బికాస్ దే హ్యావ్ బికమ్ ది వరల్డ్ నెంబర్ 1. బట్ వే ఫార్వర్డ్ ఇండియాకి మాత్రం కొంచెం క్లిష్టకాలాలు కనిపిస్తున్నాయి T20 ఫార్మాట్లో. హోప్ఫుల్లీ దే రికవర్ క్విక్లీ, ఎందుకంటే తర్వాత జింబాబ్వేతో ఉంది, ఆ తర్వాత ఐ థింక్ దే విల్ బి ప్లేయింగ్ సమ్ ఇన్ ఇండియా, ఆ తర్వాత ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గో. బట్ యా, ఇట్ ఈస్ అ డిసప్పాయింటింగ్ సిరీస్. అండ్ ఇన్ ది ఎండ్ గుడ్ థింగ్ అబౌట్ ది సిరీస్ ఏంటంటే కనుక ఎండ్ అయిపోయింది. ఇంకో మ్యాచ్ లేదు T20కి సంబంధించి. సో నెక్స్ట్ వన్డే మ్యాచ్ లేదు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం.